MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. లలిత సహస్రనామం చాలామంది చదువుతూ ఉంటాం. అయితే అందులో నామానికి అర్థం ఎంతమందికి తెలుసు అంటే మాత్రం ప్రశ్నార్థకమే. అయితే ఈరోజు దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతి నామానికి అర్థం సవివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, లలిత సహస్రనామం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ కూడా అందులో నామాలకి అర్థం తెలియని వాళ్ళు కూడా ఉన్నామండి. అయితే ప్రతి నామానికి అర్థం తెలిస్తే ఆస్వాదిస్తూ అమ్మవారికి ఇంకాస్త దగ్గరయ్యే అవకాశం ఉంటుంది, అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకోవచ్చు అనేది నేను భావిస్తున్నానండి. సో అలా అర్థం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరి కోసం మనం కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ లాగా చేస్తూ, ఎపిసోడ్స్ లాగా కొన్ని నామాలు తీసుకుంటూ దానికి అర్థాన్ని సవివరంగా మా ప్రేక్షకులకు తెలియచేస్తారని అనుకుంటున్నానండి. ఈరోజు మొదలుపెట్టి శ్రీమాత్రే నమః అనే నామం దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేద్దాం. శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చెప్తాము. అయితే దీనికంటే ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వీటిని అపౌరుషములు అంటారు. అపౌరుషములు అంటే ఎవరు రచించినటువంటిది కావు ఇవి. ఓకే. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, వాళ్ళు రచిస్తారు, కొన్ని ఇవి రచించినవి కాదు, వేదముతో సమానం ఇవి. ఓకే. ఎందుకు అంటే ఆ నిండు సభలో బండాసురుడికి సంబంధించి, అంటే బండాసురుడు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారంటే అమ్మవారు అవతారం దాల్చి అయిపోయిన తర్వాత నిండు సభలో చెప్తారు, అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వస్తాయి. ఆ 8 కిరణాలు రూపాల్లో బయటకు వచ్చి వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు అంటారు వాళ్ళని. ఆ వసిన్యాది వాగ్దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మవారి గురించి కీర్తించారు. అందుకే వసిన్యాది వాగ్దేవత ఋషయ అంటారు. అంటే ఋషులు ఎవరు? ఈ అమ్మవారి ఈ లలిత సహస్రనామాల కంటే వసిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మవారే ఆ రూపంలో బయటకు చెప్పింది. కాబట్టి ఏంటి, ఈక్వల్ టు వేదం. అంటే మీరు ఒక్క నామం చదువుతుంటే వేదమంత్రానికి ఎటువంటి శక్తి ఉంటుందంటే, మీకు ఉన్నటువంటి ఎటువంటి పాపము, ఎటువంటి దోషము చేశారు తెలుసో తెలియకో, అజ్ఞానంలో పోయిన జన్మలో చేశారో, ఈ జన్మలో చేశారో, ఏది చేశారు, ఒక్క నామం అట పట్టుకొని మీరు కనుక రెగ్యులర్గా చేయగలిగితే మీకు ఎన్ని జన్మలు, కొన్ని 100 జన్మల పాపాలని కూడా అది దగ్ధం చేసి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతుందట. అంత గొప్పది. అయితే దీనికి ఏమిటంటే అమ్మ, ఫస్ట్ మనకి స్పృహ ఉండాలి, ఏదో రచించింది కాదు, ఇది ఈక్వల్ టు వేదం. సో నేను దీన్ని స్పష్టంగా పలకాలి, దీన్ని ఇంత పూనికతో పలకాలి. ఇది ఒక దీంట్లో మనం రెగ్యులర్గా కానీ చేస్తూ ఉంటాం, దీనికి మించింది లేదనిపిస్తుంటుంది అసలు. ఓకే. అయితే మనం ఈరోజు ఒక లైన్ గురించి చెప్తాను అనుకున్నాం కదా గురుజీ. ఇందులో ప్రధానంగా మొదటి నామం మీరు ఇందాక అన్నట్టుగా శ్రీమాత. శ్రీమాత. శ్రీ అంటే ఏమిటి అంటే, శ్రీ అంటే మనం విభూది. శ్రీ అంటే యాక్చువల్ చెప్పాలంటే అమ్మవారు శ్రీ శబ్దంతో, కొంతమంది చూడండి ఎవరికైనా పేరు ముందు శ్రీ రాయిపోతే కూడా కోపం వస్తుంది. విభూది అంటే అర్థం ఏంటో చెప్తాను ఫస్ట్. సూర్య కిరణాలు, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు సూర్యుడికి ఉండేటువంటి విభూది. ఇప్పుడు నీరు ఉందమ్మా, నీళ్ళల్లో దాహం తీర్చేటువంటి గుణం నీటి యొక్క విభూది. ఓకే. టీచర్లో జ్ఞానం విభూది, ఒక ఆటగాళ్ళలో టాలెంట్ విభూది. ఓకే. విభూది అంటే దాంట్లో ఉండేటువంటి మెయిన్ ఇది, మెయిన్ ఎసెన్స్. స్త్రీ మాత అంటే అన్ని విభూతులు ఉన్నటువంటి తల్లి. ఓకే. ఓకే. అయితే ఇక్కడ ఎవరైనా సరే జన్మజాతకంలో కనుక, ఎవరికైనా జన్మజాతకంలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అమ్మో నాకేమవుతుందో, కొంతమందికి ఉంటుందమ్మా, అమ్మో నాకేంటో, నాకు రేపేంటో, ఎల్లుండేంటో, నా జీవితం ఏంటో, నేను ఎలా సర్వే అవుతాను భయపడుతూ ఉంటారు. అలాంటి వారు కనుక శ్రీమాత్రే నమః అంటే, అమ్మా నీకు నమస్కారము, ఈ జగత్తును మొత్తం తల్లిగా ఉన్నటువంటి నీకు నమస్కారం. అయితే ఎలాంటిది, అన్ని జీవుల్లో ఉండేటువంటి మదర్లీ నేచర్ ఈజ్ అమ్మవారు. ఓకే. ఎక్కడి నుంచి వస్తుందమ్మా మర్చిపోండి, ఒక పిచ్చుకుంది, ఒక పిట్టుంది, దాని కడుపులో గుడ్లు ప్రారంభమయ్యాయి అనగా దానికి ఎట్లా తెలుస్తుందో ఏమో తెలియదు, ఎక్కడా నేర్చుకోదు, చక్కగా గూడు కట్టేస్తుంది, అక్కడ పొదుగుతుంది, దానికి తీసుకొచ్చి పెడుతుంది. ఎవరు నేర్పించారు చెప్పండి దానికి? సృష్టి. ఆ నేచర్ ఇన్బిల్ట్గా ఉంది చూసారా, మదర్లీ నేచర్, దట్ ఈజ్ అమ్మవారు. ఎవరిలోనైనా మదర్లీ నేచర్ ఉంది, దట్ ఈజ్ అమ్మవారు. ఓకే. అలా మీకు రక్షణ ఎవరిస్తారు?
ప్రపంచంలో రక్షించే తత్వం ఎవరిది? అమ్మదే. అమ్మదే. ఫస్ట్ మదరే ప్రొటెక్షన్. తండ్రి బయటికి వెళ్ళి సంపాదిస్తాడు, జాబ్ చేస్తాడు, తీసుకొచ్చి పెడతారు, అది ఉంది. తండ్రి పాత్ర తండ్రిది ఉంది, బాధ్యత. నేను తక్కువ చేయట్లేదు. కానీ కంప్లీట్గా కడుపులో పెట్టుకొని కాపాడేటువంటి రక్షణ శక్తి దగ్గర నుంచి పెంచి పెద్ద చేసే వరకు ఉండేటువంటిది ఏదైతే ఉందో అమ్మ. అందుకే శ్రీమాత్రే నమః అనుకుంటే రక్షణ శక్తి మనకు వస్తుంది. ఓకే. అమ్మవారు ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. అమ్మవారు ఎప్పుడు రక్షిస్తుంది. మీరు అన్నట్టుగా ఇన్సెక్యూరిటీ ఉంది, శ్రీమాత్రే నమః అనుకోండి. నేను ఈ పని చేయగలనా చేయలేనా అన్న అపోహలు ఉన్నా, రేపేం జరుగుతుందో అన్న భయం ఉన్నా కూడా, భయం ఉన్నా అయితే ఈ పని చేయగలనా చేయలేనా అనే దానికి ఇంకో నామం చెప్తాను నేను. దానికి సంబంధించి అది వచ్చినప్పుడు చెప్తాను. సో శ్రీమాత్రే నమః అనే నామాన్ని రెగ్యులర్గా చేసుకుంటే ఇది మనకి అంటే సృష్టి స్థితి లయకారిణి ఎవరో ఆమెకు నమస్కారం అని కూడా అర్థం వస్తుంది ఇందులో. ఓకే. ఇది అయితే శ్రీమాత ఈ విశ్వం అంతటికి మాత అనేటువంటిది అర్థం. శ్రీ మహారాజ్ని, చాలా మంది మహారాజ్ని అనుకుంటారు. రెండవ నామం రాణులకే రాణి అని అర్థం. ఒక లీడర్ ఉన్నాడు, ఒక ఆఫీస్ నడిపిస్తుంది ఒక ఆవిడ కింగ్, ఆవిడ క్వీన్ అనుకుంటుంది, కానీ ఆవిడ మీద ఉంది ఈవిడ. ఒక దేశాన్ని నడిపిస్తుంది ఒక రాణి అనుకుందాం, ఆవిడ మీద ఉంది ఆవిడ. శ్రీ మహారాజ్ని అంటే రాణులకే రాణి. ఓకే, అంటే నువ్వు రాణి అవ్వాలంటే ఫస్ట్ ఆ రాణి యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే నీకు గనక ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే కూడా ఈ నామం పనికి వస్తుంది. అంటే ఆఫీస్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్న వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫస్ట్ నామము, సెకండ్ నామం, థర్డ్ ఇంకోటి ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది. సింహాసనేశ్వరి అంటే ఏంటి? ఆమె ఎక్కడుంది? సింహాసనం మీద కూర్చొని ఉందట. శ్రీమాత అయి అమ్మవారై రాణులకి రాణి సింహాసనం మీద కూర్చుంది. ఆ సింహాసనం ఎక్కడ ఉందంటే నీ హృదయంలో ఉందని చెప్తుంది శాస్త్రం. హృదయంలో కూర్చొని ఈ మొత్తం బయట ఉండేటువంటి బ్రహ్మాండాన్ని, లోపల ఉండేటువంటి పిండాండాన్ని నడిపిస్తుంది ఆవిడ. అయితే ఈ సింహాసనం మీద కూర్చొని ఉంది అని ఈ 3 నామాలు కలిపి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి. 3 నామాలు కలిపి చేసుకోవాలి. ఎందుకు? రక్షణ శక్తి. ఇన్సెక్యూరిటీ, మనకు జాబ్ వస్తే ఇన్సెక్యూరిటీ ఉండదు. అమ్మ నాకేంటి, నాకు జాబ్ ఉంది హ్యాపీగా అనేటువంటి సెక్యూరిటీ ఫీలింగ్. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది? జాబ్ లేకపోయినా, ఎవడో ఏదో చేస్తాడన్నా, ఇవన్నీ కదా. అప్పమ్మో రేపొద్దున అప్పు ఎలా కట్టాలి, జాబ్ చూస్తే లేదు అనుకుంటుంటాం, డబ్బులు రావట్లేదు అనుకుంటుంటాం. ఎందుకు? కారణం ఏంటి? జాబ్ లేదని. సో రక్షణ శక్తి అమ్మవారే సృష్టి స్థితి లయ కారకురాలు కాబట్టి తను రక్షిస్తుంది. రాణులకే రాణి, తాని మెయిన్ హెడ్. నీకు ఇక్కడ జాబ్ రావాలని తనే మెయిన్ హెడ్. సింహాసనం, ఆవిడ సింహాసనం మీద కూర్చుందని మీరు కీర్తిస్తే మీకు సింహాసనం ఇస్తుంది, అదే మీ సీటు. ఇప్పుడు అదే కదమ్మా. ఇప్పుడు నా పోస్ట్ ఏంటి అంటే చెప్తారు, మీరు కలెక్టర్ అనా, జిఎం అనా, లేకపోతే మేనేజర్ అనా కదా. ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః. ఓకే, ఇది చేసుకుంటే రక్షణ శక్తి లభిస్తుంది, జాబు వస్తుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోతుంది, ఇవి జరుగుతాయి. అయితే ఇది చేసుకునే విధానం ఎట్లాగా అంటే ఎప్పుడు కూడా కౌంటింగ్ చేయకూడదు. ఓకే, చేసేటప్పుడు 108 జపమాల పెట్టుకుంటాం. తిప్పుకోండి, మీకు తప్పులేదు. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఒక 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేస్తే ఇంకా మంచిది. నిమిషాల వైజ్ చూసుకోవాలి. నిమిషాల వైజ్ అలారం పెట్టేసుకొని చక్కగా ఆస్వాదిస్తూ చేయండి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. నోటితో పలకాలని రూల్ ఏం లేదు, మనసుతో చేసుకోవచ్చు. మీరు ఆస్వాదిస్తుంటే ఉంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనల్ని ఇట్లా అంటే ఒక్కసారిగా అలైన్ అయిపోతాయి చక్రాలు. అసలు నేను చాలాసార్లు గమనించానమ్మా, లలిత సహస్రనామాలు చేసేటప్పుడు చక్రాలన్నీ అలైన్ అయిపోయి స్ట్రక్ ఇట్లా ఒక్కసారి ఇట్లా అవుతుంటాం ఒక్కోసారి. మనం దాంట్లోకి లీనమైపోయి కనుక వెళ్ళగలిగితే అది ఒక ఎనర్జీ అమ్మ. వేదమంత్రం వేదంతో సమానం అని చెప్పాను కదా. ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనం లోపల తీసుకొని చేస్తుంటామో మనకు ఒక ఆరా ఉంటుంది. ఈ గ్రహాలు, నవగ్రహాల నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఆరాలో ఉండే ఎనర్జీ దాన్ని కనెక్ట్ చేసుకుని లోపల తీసుకెళ్తుంది. ఇది ఎప్పుడైతే మంత్రంతో నిండుందో ఇది పాజిటివ్ అయిపోయింది మీ ఆరా. గ్రహ శక్తి ఎలా వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్గా మరి లోపలికి వెళ్తుంది. ఎలా అయితే ఒక బల్బుకి మీరు పసుపు రంగు పెట్టారు, కాగితం పసుపు పడుతుంది, ఎరుపు రంగు పెడితే ఎరుపు కాంతి ఎలా పడుతుందో, ఈ ఆరా యొక్క సిస్టమ్ ఎప్పుడైతే అమ్మవారి నామంతో నిండిందో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది.
ఇలా ఒక అతను అయితే జాబ్లోకి చాలా కాలం బాధపడేవాడు. గురుజీ నేను చెప్పాను, బాబు నువ్వు ఇది చేసుకో అంటే, ఈ నామానికి ఎట్లా వస్తుంది సార్ అంటే, మీరు చేసుకొని చూడు నీకు తెలుస్తుంది అన్నాక ఆయన ఫస్ట్లో చేయలేదు. తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ అడిగాడు, నువ్వు ఇది చేసి నువ్వు చూడు, నువ్వు ఎట్లాగో ఖాళీగానే కూర్చుంటున్నావు కదా, నీకు మళ్ళీ ఇది చేస్తే వస్తుందో రాదో ఎందుకు, చేసి చూడు, వస్తే వస్తుంది లేకపోతే లేదు. నా నమ్మకం మీకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా వస్తుందని తెలుసు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ, లాజికల్ మైండ్ ఒక్కోసారి యాక్సెప్ట్ చేయదు. లాజిక్సే అడుగుతారు గురుజీ, ఎట్లా వస్తుంది అని అడుగుతుంటారు. నేనేమంటానంటేనమ్మా, ఇప్పుడు చూడండి, ఒక కొండ లోపల కప్పు ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఒకసారి కొండ పగలగడితే లోపల కప్పు ఉంటుంది. కొండలోకి ఎలా వెళ్ళింది కప్ప తెలీదు. అక్కడ లాజిక్స్ వర్కౌట్ అవ్వవు కొన్నిసార్లు. కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అప్పున్న వైపు వెళ్ళిపోతుంటుంది కారు, డౌన్ వెళ్ళినట్టుగా. మీరు చూసారా, నీరు పోస్తే అప్ సైడ్ వెళ్ళిపోతుంటాయి, వాటర్ డౌన్లోకి కాకుండా. ఎందుకు అలా వెళ్తుంది, పల్లెం వైపు వెళ్ళాలి కదా అంటే, కొన్నిసార్లు మీకు లాజిక్స్ అప్లై అవ్వవు. ఎందుకంటే అన్ని లాజిక్స్ని అన్నిటిని నడిపించేది భగవత్ శక్తి. ఆ భగవత్ శక్తిని మీరు పట్టుకున్నారు, అదే నడిపిస్తుంది. మూలాన్ని పట్టుకున్నారు మీరు. ఆ మూలం పట్టుకున్నప్పుడు, మూలం ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళని అడిగినప్పుడు ఎందుకు మారదు? అంతే కదమ్మా మరి. సో జాబ్స్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో, లేదా జాబ్లో ఏదైనా ఆటంకాలు ఫేస్ చేస్తున్న వాళ్ళు, కానీ జాబ్లో మంచి పొజిషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ప్రమోషన్స్ కోసం చూసే వాళ్ళందరూ కూడా ఈ 3 నామాలు కలిపి ముందర ఓం, లాస్ట్లో నమః పెట్టి కనుక ఒక 40 నిమిషాలు ప్రతిరోజు చేసుకోగలిగితే కనుక వాళ్ళు ఉన్నత ఫలితాలు అనేవి పొందొచ్చు. ఖచ్చితంగా పొందొచ్చు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియచేశారండి. ఇలాంటి నామాల గురించి మనం ఇంకా మిగతా నామాల గురించి కూడా వరుసగా మాట్లాడుతూ వద్దాం గురుజీ. ఇవాళకైతే ఇది మా వాళ్ళందరూ ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో చేసినందుకు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.